అధ్యాయము 31వ వచనం నుండి 40వ వచనం చదువుదామండి. దేవుని కోపము వారి మీదకి దిగెను, వారిలో కలిసిన వారిని ఆయన సంహరించెను. ఇశ్రాయేలులలో యవ్వనులను కూల్చెను. ఇంత జరిగినను వారి ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనక పోయిరి. కాబట్టి ఆయన వారి దినములు ఊపిరి వలె గడిచి పోజేసెను. వారి సంవత్సరములు అకస్మాత్తుగా గడిచి పోజేసెను. వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెదికిరి. వారు తిరిగి హృదయపూర్వకముగా దేవుని బతిమాలి కొనిరి. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు. ఆయన నిబంధనను వారు నమ్మకముగా కైకొనలేదు. నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి. తమ నాలుకలతో ఆయన యొద్ద బొంకిరి. అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించు వాడు. తన ఉగ్రతను ఏమాత్రమును రేపుకొనక పలుమారు కోపము అణుచుకొనువాడు కాగా వారు కేవలము శరీరులై ఉన్నారనియు విసరి వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నారనియు ఆయన జ్ఞాపకము చేసుకొనెను. అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి. ఎడారియందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ సిస్టర్. కూర్చుందాం అందరూ సావధానంగా. ఈ పరిశుద్ధ లేఖనము మనందరి వెనుకలో